హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే నేను మా నాయనమ్మ మా మమ్మీ అయితే ముగ్గురం కలిసి అయితే పార్క్కి అయితే వచ్చేసాను గాయస్. ఇప్పుడైతే మేమిద్దరం బండి మీద అయితే ఉన్నాము. ముందు మా నాయనమ్మని అయితే ఎక్కించుకొని తర్వాత మా మమ్మీని అయితే ఎక్కించుకొని నేనైతే పార్క్ అయితే వచ్చేసాను. మా నాయనమ్మతో అయితే చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే నేనైతే చేస్తున్నాను గాయస్. చూడండి, మా నాయనమ్మ అయితే మెల్లిగానే చేయమని చెప్తున్నాను నేను, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి. సో నేనైతే ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను. సో అలానే కొంచెం బయటకు వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందని కూడా తీసుకొచ్చాను గైస్. కరెంట్ పోయింది, అందుకే బ్యాక్గ్రౌండ్ అంతా కలర్ బ్లాక్ కలర్గా ఉంది. సో ఇప్పుడైతే కరెంట్ వచ్చేసింది. నేను అయితే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే కొన్ని పోటీలు చేస్తున్నా అంటుంది మా మమ్మీ. కానీ కాదు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. హాయ్ చెప్పమని చెప్తున్నాను మా నాయనమ్మకి. ఈలోపే మా మమ్మీ వీడియో ఆఫ్ చేసేసింది. సో మా తర్వాత మనమైతే వీడియో ఆఫ్ చేయడం కదా, మా నాయనమ్మ లేచి ఇక్కడ చేతులతో ఎక్సర్సైజ్ చేసింది గైస్. చూడండి, మా నాయనమ్మ అయితే మళ్ళీ చిన్నగానే చేస్తుంది. తర్వాత మా మమ్మీ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది గైస్. చూడండి, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది. మా మమ్మీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది గైస్. చూడండి, మా మమ్మీ మా నాయనమ్మ ఇద్దరు చేస్తున్నారు గైస్ ఎక్సర్సైజ్ అయితే. తర్వాత నేనైతే వచ్చేసి నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. వాళ్ళిద్దరు చేస్తుంటే నాకు చెమటలు వస్తున్నాయి అసలు. మా నాయనమ్మ చేస్తుంది, మా అమ్మ చేస్తుంది. వాళ్ళిద్దరు చెమటలు అట్లా కాదు నాకు వస్తున్నాయి అసలు. నా వల్ల కావట్లేదు. ఉడకపోస్తుంది గైస్. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి ఇంకా బాగా పోస్తుంది. తర్వాత నేను మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే వచ్చేసాను గైస్. ఇక్కడ వేరే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను గైస్. మమ్మీ హాయ్ చెప్పమన్నారు, సో నేనైతే హాయ్ చెప్పేస్తున్నాను. వ్యూవర్స్ అందరికీ హాయ్ గైస్. మీరు కూడా సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైం అయితే పార్క్కి వెళ్తే కొంచెం బాగానే ఉంటుంది గైస్. అలా నేను కొద్దిసేపు అయితే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను గైస్. మా పాప అయితే వచ్చింది. ఆ పాపకి ఎక్కడ తగులుతుందా అని నేను భయపడిపోయాను. అంతే కదా గైస్, మళ్ళీ తగిలితే ఊరుకుంటారా గైస్. తర్వాత నేను కాసేపు ఎక్సర్సైజ్ చేసి నేను దిగిపోయాను. తర్వాత మా మమ్మీని అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో నేను వెయిట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నారు మా మమ్మీ అని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. చూడండి గైస్, మా మమ్మీ అయితే బాగానే ఎక్సర్సైజ్ చేస్తుంది. చూస్తున్నారా ఎంత స్లోగా చేస్తుందో గైస్. నేనైతే స్పీడ్గా చేశాను, మా నాయనమ్మ కూడా స్లోగానే చేస్తుంది. సో మీకైతే ఎవరి ఎక్సర్సైజ్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి గైస్. చూడండి, వాళ్ళందరూ చేస్తుంటే నాకు చెమటలు చూడండి గైస్ ఎలా కారుతున్నాయి అసలు. మా మమ్మీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు. చూడండి, తర్వాత నేను మా మమ్మీ మా నాయనమ్మ అయితే పార్క్ అయితే బయలుదేరాము. పార్క్ నుంచి అయితే ఇప్పుడే హోటల్కి అయితే బయలుదేరాము గైస్. రెస్టారెంట్కి తీసుకెళ్తా అంటే మా నాయనమ్మ వద్దన్నది గైస్. సరే టిఫిన్ అయినా తింటావా నాయనమ్మ అని అడిగాను. ఓకే, నేను ఇప్పుడైతే అంత హెవీగా తినలేను, సో టిఫిన్ తిందామని అయితే మా నాయనమ్మ అన్నారు గైస్. సో నేనైతే ఇప్పుడైతే టిఫిన్కి తీసుకొచ్చేసాను గైస్. ఇక్కడైతే మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము ముందైతే. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్ చేయండి గైస్. తర్వాత మా మమ్మీ చూస్తున్నారు, మా మమ్మీ అయితే వచ్చేసింది గైస్. తర్వాత నేను బిల్ తీసుకొచ్చాను. ఇక్కడైతే చాలా క్లీన్గా ఉంది. దిస్ ఈజ్ ఏ ప్రమోషన్ గైస్. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. చూడండి, మా మమ్మీ మా నాయనమ్మ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు గైస్. గైస్ తర్వాత వెల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేనైతే ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చాను. తర్వాత మళ్ళీ మేమిద్దరం అయితే కూర్చున్నాము గైస్. మేమిద్దరం కూర్చొని మెల్లిగా అయితే టిఫిన్ చేసేస్తున్నాము. మా నాయనమ్మ అయితే టిఫిన్ చేస్తున్నారు. ఎలా ఉందని అయితే అడిగాను, బాగుందని అయితే చెప్పారు. తర్వాత నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. మా మమ్మీ అయితే వ్యూవర్స్కి హాయ్ చెప్పవా అని అడుగుతుంది గైస్. సో నేనైతే హాయ్ చెప్తున్నాను గైస్. చూడండి గైస్, మా అమ్మ అయితే ఇప్పుడే నన్ను కింద పడే ప్రయత్నం చేశారు ఇక్కడే అని అనుకోకండి. ఇట్స్ జస్ట్ ఏ కామెడీ గైస్. రియాక్షన్ చూద్దామని అలా చెప్పాను. ఎలా ఉంది గైస్ అని నేనైతే అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి వీడియోస్ కావాలంటే, మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి గైస్.
చూడండి గైస్, నేను మా నాయనమ్మ అయితే కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. మా మమ్మీ అయితే టిఫిన్ తినమంటే వద్దు 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 అంటుంది గైస్. తర్వాత నేనైతే టేస్ట్ చేశాను. టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను మొన్న అయితే ఓన్లీ మసాలా దోశ ట్రై చేశాను. ఇప్పుడైతే నేను ఇడ్లీ వడ రెండు టేస్ట్ చేశాను గైస్. అవి కూడా బాగున్నాయి గైస్, ఎక్సలెంట్. మీరైతే కంపల్సరీగా రండి గైస్. హౌసింగ్ బోర్డ్ మిర్యాలగూడ MBA మార్ట్ పక్కనే ఉంది గైస్ రెస్టారెంట్. ఈ హోటల్ దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరే చూడండి ఎంత బాగుంటే మనమైతే వెళ్తాం మళ్ళీ 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 అదే హోటల్కి. సో మీరైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు గైస్, మా నాయన కూడా చెప్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి అని. అందుకనైనా మీరు కంపల్సరీగా చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హోటల్లో. తర్వాత మా ఇంటి దగ్గర ఈ అంకుల్కి కిరాణా షాప్ ఉంటుంది గైస్. ఈ అంకుల్కి అయితే మనం కొబ్బరి పల్లీలు ఇస్తే ఆయిల్ తీస్తారు గైస్ అంకుల్. కోకోనట్ ఆయిల్ అండ్ పీనట్ ఆయిల్ అయితే తీస్తారు. తర్వాత మేమిద్దరం అయితే మంచిగా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. మా మమ్మీ అయితే చూస్తుంది గైస్. తర్వాత మేమైతే మెల్లిగా వీడియోస్ తీస్తూ మాట్లాడుకుంటూ అలానే మెల్లిగా పూర్తిగా మొత్తం తినేసాం గాయస్ టిఫిన్. తర్వాత ఇంకేమైనా కావాలని అడిగితే మా నాయనమ్మ వద్దు వద్దు అంటుంది గాయస్. అస్సలు సైలెంట్గా ఉండట్లే గాయస్ ఈ రెస్టారెంట్లో ఎవ్వరు కూడా. చూస్తున్నారు గాయస్, మొత్తం గోలగోలగా ఉంది ఇక్కడ. మీరైతే ఏమంటారు గాయస్? కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటారు కదా, అంత గోలగోలగా ఏం లేదు గాయస్, మామూలుగానే ఉంది. నేను ఏదో నా పక్కన చాలామంది మొత్తుకుంటున్నారని అలా చెప్పాను గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హోటల్కి అయితే విజిట్ చేసేయండి గాయస్. చాలా అంటే చాలా బాగుంది. అంబియన్స్ కానీ ఇక్కడ చేసే సర్వీస్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీరేమంటారు అనేది అయితే నాకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కంపల్సరీగా కామెంట్ చేయండి. నేనైతే ఇడ్లీ టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇడ్లీ నోట్లు పెట్టుకోగానే కరిగిపోయింది గైస్. చట్నీ కూడా బాగానే ఉంది గైస్, సాంబార్ అలాగే అల్లం చట్నీ కూడా ఇచ్చారు గైస్ మనకైతే. ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్ గైస్. సెల్ఫ్ సర్వీస్ అనే కానీ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎంత కావాలో మనం అంత అయితే వేసేసుకోవచ్చు. ఆబ్జెక్షన్ అయితే అసలు చెప్పారు. సో తర్వాత మేము తినడం అయితే అయిపోయింది. నేను మా నాయనమ్మ మా మమ్మీ మా నాయనమ్మ అయితే ఫస్ట్ అయితే మా నాయనమ్మ ఇంటి దగ్గర దింపేసి వచ్చాను. తర్వాత మళ్ళీ మా మమ్మీని ఎక్కించుకొని అయితే వచ్చేసాను గైస్. మా మమ్మీని కూడా ఇంటి దగ్గర దింపేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్.